టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్ అందించింది. ప్రస్తుతం అతను బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. కాగా గిల్ ఇటీవల తరచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ సందర్భంగా కండరాల నొప్పితో గిల్ ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్న గిల్ శ్రీలంకతో టెస్టు సిరీస్కు సిద్ధమయ్యాడు. తన కెప్టెన్సీలో టీమిండియా లంకతో 2 మ్యాచ్లు ఆడనుంది. గాలే, కొలంబో వేదికలుగా భారత్, శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి తొలి టెస్టు, ఆగస్టు 23 నుంచి రెండో టెస్టు మొదలు కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-2027 సైకిల్ ఫైనల్ రేస్లో ఉండాలంటే భారత్ ఈ సిరీస్లో ఆతిథ్య శ్రీలంకను 2-0తో వైట్ వాష్ చేయాల్సిందే. కాగా టీమిండియా శ్రీలంక గడ్డ మీద చివరగా 2017లో టెస్టు సిరీస్ ఆడింది. ఈ నేపథ్యంలో స్థానిక పిచ్ పరిస్థితులకు అలవాటు పడే క్రమంలో టీమిండియా శ్రీలంక 11తో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. అయితే గురువారం నెట్స్లో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో గిల్ కుడి చేతి వేలికి గాయమైంది. ఈ క్రమంలో టీం డాక్టర్ వచ్చి పరిశీలించి బ్రాండెడ్ వేయగా గిల్ తిరిగి బ్యాటింగ్ చేశాడు. అయితే శ్రీలంక 11తో టాస్ సందర్భంగా గిల్ మైదానంలోకి రాలేదు. అతడికి బదులు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్కు వచ్చాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ గిల్ గాయం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడ్డాడు. గురువారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి కుడి చేతి ఉంగరం వేలుకు గాయమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీలంక 11తో వార్మప్ మ్యాచ్లో తొలి రోజు గిల్ మైదానంలోకి రాడు అని తెలిపింది. బీసీసీఐ వైద్య బృందం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. గిల్ గైర్హాజరీలో ఈ మ్యాచ్లో కేఎల్ జట్టును ముందుకు నడిపిస్తాడు అని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది.